మనం పనికిరానివిగా భావించి పారేసే పాతబట్టల ద్వారా ఓ జంట డబ్బు సంపాదిస్తోంది. పాతబట్టలతో బొమ్మలు చేసి అమ్ముతుంది ఈ జంట. ఈమె పేరు సునీతా రామేగౌడ, భర్త సుహాస్ రామేగౌడ. తమ స్టార్టప్ గురించి సునీతా, సుహాస్ మాట్లాడుతూ చిన్నతనంలో పాతబట్టలతో అమ్మమ్మ బొమ్మలు చేయటం చూశామని చెప్పారు. దీంతో ఈ స్టార్టప్ ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. సుహాస్ ప్రకారం ఈ బొమ్మ దాని బట్టలు కూడా మార్చుకునే విధంగా తయారు చేయబడింది. ఈ బొమ్మల ముఖ కవళికలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడే విధంగా తీర్చిదిద్దారు. పాత బట్టలతో బొమ్మలు తయారు చేయటం ద్వారా చాలా వరకు బట్టలు పల్లపులోకి వెళ్లకుండా చేశారు. ల్యాండ్ ఫిల్ సైటుకు వెళ్లకుండా సుమారు 8,000 కిలోల గుడ్డ ఆదా చేయబడింది. దానిని తన స్టార్టప్ లో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, వీరి స్టార్టప్ లో గిరిజన మహిళలకు ఉపాధితో పాటు వారికి సాధికారత కల్పించారు. తమిళనాడులోని నీలగిరి గిరిజన తెగలకు చెందిన 200 మందికి పైగా మహిళలు తన స్టార్టప్ తో అనుబంధం కలిగి ఉన్నారు. పెళ్లి తర్వాత సునీత, సుహాసులు బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక్కడ కనీసం 15 సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో సుహాస్ పనిచేశారు. ఉద్యోగంలో తనకు సంతృప్తి లేదని వదిలేశారు. తనకు సంతోషాన్ని ఇచ్చే పని చేయాలనుకున్నారు. పట్టణ సందడితో విసిగిపోయానని సుహాస్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో అతను ఒక గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2017లో నీలగిరి పర్వతాలలో నివసించాలని నిర్ణయించుకున్నారు. తానే స్వయంగా మట్టి ఇల్లు కట్టుకున్నారు. కూరగాయల సాగు ప్రారంభించారు. పర్వత నదుల నుంచి నీటిని సేకరించి విద్యుత్ కోసం సౌరశక్తిని ఉపయోగించారు. ఇక్కడ నివసించే గిరిజనులకు జీవనోపాధి అనేది రోజువారీ సవాలుగా ఉందని సుహాస్ తెలుసుకున్నారు. టీ హార్వెస్టింగ్ తప్ప గ్రామీణ మహిళలకు ఇతర సాధారణ పని లేదు. రోజూ ఉదయాన్నే పిల్లలను వదిలి ఇతర గ్రామాలకు పనికి వెళ్లేవాళ్లు. అటువంటి పరిస్థితుల్లో ఈ జంట 2019 సంవత్సరంలో ఇండియన్ యార్డ్స్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఇది క్రాఫ్ట్ తయారీకి సంబంధించిన సామాజిక సంస్థ. నీలగిరిలోని గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం దీని లక్ష్యం. మొదట్లో పల్లెటూరు మహిళలకు ఎంబ్రాయిడరీ మొదలైన వాటిని నేర్పేది. కొంతకాలం ఇలాగే గడిచింది. అంతా బాగానే ఉంది. కానీ ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఈ అవసరం 2023 ప్రారంభంలో ది గుడ్ గిఫ్ట్ ఏర్పడటానికి దారితీసింది. ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు వెబ్సైటును రూపొందించారు. వెబ్సైట్లో అనేక రకాల ఉత్పత్తులను పోస్ట్ చేశారు. చివరికి ఫ్యాబ్రిక్ బొమ్మలపై దృష్టి పెట్టారు. నేడు లక్షల రూపాయల వార్షిక టర్నోవర్. స్టార్టప్ ను ప్రారంభించిన 1 సంవత్సరంలోనే ఈ జంట తమ వ్యాపారాన్ని B2Bకి విస్తరించింది. చెన్నై, బెంగళూరు, గోవా, ఊటీ తదితర ప్రాంతాల్లో 60 ఆఫ్లైన్ల స్టోర్లలో తమ ఉనికిని నెలకొల్పారు. వారు ఇప్పుడు ప్రతి నెల 3,000 గుడ్డ బొమ్మలను విక్రయిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వీరి ఆదాయం 75 లక్షలు. ఈ రోజు తన దగ్గర పనిచేస్తున్న గిరిజన మహిళలు నెలకి 8 నుంచి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారని సునీత చెప్పింది.